హాయ్, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. ఈరోజు మనతో పాటు ఉన్నారు సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్ శరత్ మరార్ గారు. ఆయన అప్పుడప్పుడు వెరీ రేర్గా ఏదన్నా ఆడియో ఫంక్షన్స్లో మాట్లాడడం తప్పించి ఇప్పటి వరకు ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇవ్వలేదు. ఫస్ట్ టైం గ్రేట్ ఆంధ్రాకి ఇస్తున్నారు. సో ఆయనతో మాట్లాడి ఆయన అంతరంగాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు సార్? ఓకే. ఇప్పుడు ఓటీటీలో భానుమతి మంచి సక్సెస్ సాధించింది. జనరల్గా మూవీస్ రిలీజ్ అవ్వట్లేదనో లేకపోతే అసలు కొత్త సినిమాలు ఏమి పెద్దగా తెలుగులో రావట్లేదని ఫీల్ అవుతున్న ఈ టైంలో మంచిగా ఓటీటీలో ఇంత మంచి మూవీని రిలీజ్ చేసి సక్సెస్ సాధించారు. మీకు ఎలా అనిపిస్తుంది? ఐఎమ్ వెరీ హ్యాపీ అండి, బికాజ్ మీరు అన్నట్లు ఈ కోవిడ్ టైమ్స్లో కూడా ఇలాంటి ఒక ఫిల్మ్ రిలీజ్ అవ్వడం అండ్ గెటింగ్ సచ్ అ వైడ్ ఆడియన్స్ వాజ్ వెరీ పాజిటివ్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. అండ్ భానుమతి is a very new age film. Srikanth Nagoti, mana director, took the initiative. Yashwant produced it, and వాళ్ళు ఒక స్టేజ్ దాకా ప్రొడ్యూస్ చేసిన తర్వాత వచ్చి నార్త్ స్టార్తో కొలాబరేట్ అయ్యారు. సో వీ ప్రెజెంటెడ్ ద ఫిల్మ్, అండ్ నవీన్ చంద్ర అండ్ సలోని did a fabulous job. But I think the most important thing was Bhanumati as the fourth product OTT lo from North Star tarapna. Okay. But the way this particular film was promoted by AHA, AHA platform lo release chesam memu. AHA did a fantastic job of the promotion. ఈ మధ్య కాలంలో నేను చూసిన ప్రమోషన్స్ లో OTT లో I thought they made sure that అన్ని విధాలుగా they made sure that audience knew of this film. దానివల్ల we got a very good response. Okay. యాక్చువల్గా ఇది ప్లాన్ చేసింది మెయిన్ థియేటర్స్ కోసమా? లేదు, from the very beginning that is something I appreciate about Srikanth and Yashwant. వాళ్ళు కన్సెప్షన్ స్టేజ్ నుంచి they were very clear OTT కోసం. అండ్ వాళ్ళు స్టార్ట్ చేసినప్పుడు ఇంత ఆపర్చునిటీస్ కూడా లేవు OTTలో. సో అయినా వాళ్ళు ధైర్యం చేసి they started off. And it all came at a time when OTT is in a మంచి మొమెంటంలో ఉన్న టైంలో వచ్చింది. సో ఇంకా ముందు ప్రాజెక్ట్స్ ఏమున్నాయి అయితే OTT కోసం మీ తరపున? మల్టిపుల్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి ఇప్పుడు. అండ్ నార్త్ స్టార్ ఒక 2 years నుంచి హ్యాస్ బీన్ కాన్సన్ట్రేటింగ్ అ లాట్ ఆన్ OTT. ఫిల్మ్స్లో కూడా మేము ఇనిషియేటివ్ తీసుకున్నాం, కానీ OTT ఆల్సో హ్యాస్ బీన్ అ వెరీ ఇంపార్టెంట్ ఏరియా. అండ్ it gives us the entire team a very good feeling. ఇప్పుడు we have a project confirmed with Amazon. We have a project confirmed with Sony Live, with Hotstar. ZEE5 తో ఒకటి చేస్తున్నాం, which is almost 60% done. And అది కూడా బాగా it's shaped out. ఆహాతోనే we are talking further. ETV Win తో we are planning 1 or 2 projects. So I see a lot of opportunity, a lot of ఇంట్రెస్టింగ్ స్టోరీస్ OTT నుంచి ఎమర్జ్ అవుతాయి in the coming days. సో ఈ ప్రాజెక్ట్స్ అంటే ఎలాంటి ప్రాజెక్ట్స్? మూవీస్ అయినా, వెబ్ సిరీసా? లార్జ్లీ వెబ్ సిరీస్ అండి. వాళ్ళు కూడా కోరుకున్నది వెబ్ సిరీసే, బికాస్ దే వాంట్ ది ఆడియన్స్ టు కమిట్ టు దేర్ OTT ప్లాట్ఫామ్ అండ్ ఒక స్పాన్ ఆఫ్ టైం స్పెండ్ చేయాలని వాళ్ళ దట్ ఈస్ దేర్ ఆబ్జెక్టివ్. సో ఒక వెబ్ సిరీస్ అది కూడా ఇంట్రెస్టింగ్గా నరేటివ్ ఉంటే ఎపిసోడ్ ఆఫ్టర్ ఎపిసోడ్ ఆడియన్స్ కంటిన్యూ అయితే ఆ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం ఆ OTTలో వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారు. అదొక అలవాటు అవుతుందని దట్స్ ది OTT స్ట్రాటజీ. బట్ రాను రోజుల్లో వీల్ ఆల్సో సీ అ లాట్ ఆఫ్ వెబ్ ఒరిజినల్ ఫిల్మ్స్. ఇప్పుడు భానుమతి అండ్ రామకృష్ణ ఈజ్ అన్ ఒరిజినల్ ఫిల్మ్. అది సో OTT ఈజ్ ఆల్సో అండర్స్టాండింగ్ దట్ దే కెన్ డూ అ మిక్స్ ఆఫ్ బోత్. సో ఇప్పుడు మా దగ్గర మేము చేసేది ఎక్కువ వెబ్ సిరీసెస్ చేస్తున్నాం. సో ముందు అంటే ఇప్పుడు ఎలాగో వెబ్ సిరీస్ కోవిడ్ ముందు కూడా వెబ్ సిరీస్ చాలా పీక్స్లో ఉన్నాయి, బాగా మంచి అప్రిషియేషన్స్ వస్తున్నాయి, అందరూ చూడడం స్టార్ట్ చేశారు. ప్రస్తుతం చూస్తే మాత్రం మిడ్ లెవెల్లో ఉన్న స్టార్స్ వచ్చారు అందులోకి, ఇంకా పెద్ద స్టార్స్ కూడా OTT వెబ్ సిరీస్లోకి వచ్చే అవకాశం ఉందంటారా? మీ అజంప్షన్ ఎలా ఉంది? డెఫినెట్లీ వస్తారు. అండ్ OTT ఈజ్ అ గ్రోయింగ్ మీడియం. ఇప్పుడే కొంచెం మొమెంటం వచ్చింది. ఫస్ట్ ఫేజ్లో OTT ఏంటి, ఆ టెక్నాలజీ ఏంటి, ఆ టెక్నాలజీని అర్థం చేసుకోవడం ఆడియన్స్ కొంచెం టైం తీసుకుంది. ఇప్పుడు మనం గ్రోత్ ఫేజ్లో వచ్చాం. ఈ గ్రోత్ ఫేజ్లో బడ్జెట్స్ కూడా ఇంకా పెరుగుతాయి. దే విల్ స్టార్ట్ గివింగ్ బిగ్గర్ బడ్జెట్స్. ఈవెన్ మోర్ ఎస్టాబ్లిష్ స్టార్స్ని, డైరెక్టర్స్ని అప్రోచ్ అవ్వగలుగుతాం మనం ఆ బడ్జెట్లో. అండ్ ఐఎమ్ షూర్ ఆల్ ఆఫ్ దెమ్ విల్ పార్టిసిపేట్, బికాస్ OTTలో చాలా వరకు యూ కెన్ టెల్ దోస్ స్టోరీస్ విచ్ యూ కాన్ టెల్ ఇన్ అ థియేటర్, ఇన్ అ సినిమా. సో ఇదొక ఆల్టర్నేట్ ఫార్మ్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్. సో క్రియేటివ్ పీపుల్కి ఎప్పుడు అది ఎగ్జైటింగ్ అనే ఉంటుంది. బీట్ స్టార్స్ ఆర్ డైరెక్టర్స్ ఆర్ రైటర్స్ మీరు చూస్తారు ఇన్ ద కమింగ్ డేస్ మెనీ ఆఫ్ ద A-list టాలెంట్ కూడా వస్తారు దీంట్లో.
సో మీరు ఓటీటీ మీద ఇంత ఫుల్గా శ్రద్ధ పెట్టారు కాబట్టి ఏటీటీ గురించి కూడా మిమ్మల్ని అడగాలని ఉంది. దాని మీద మీ ఐడియా ఏంటి? నేను కూడా రీసెంట్లీ అబ్జర్వ్ చేశాను ఏటీటీ అనే ఆ ఫినామినా. ఇట్స్ అన్ ఇంట్రెస్టింగ్ ఎక్స్పెరిమెంట్ అండి. వీల్ హ్యావ్ టు సీ హౌ ఇట్ గోస్. బట్ డెఫినెట్లీ టెక్నాలజీ వల్ల ఇలాంటి ఆప్షన్స్ అన్ని ఎక్స్ప్లోర్ చేయగలుగుతున్నాం. అండ్ ఓన్లీ ద కమింగ్ డేస్ విల్ టెల్ అస్ ఎలాంటి ఒక స్ట్రక్చర్ కానీ ఎలాంటి ఒక ఫార్మాట్ నిలబడగలుగుతుందని. సో బట్ డెఫినెట్లీ ఇట్స్ అన్ ఇంట్రెస్టింగ్ ఇనిషియేటివ్. సో మీరు ఫిల్మ్స్లోకి రాకముందు అసలు ఏం చేశారు, మీ స్టడీస్ ఏంటి, జనరల్గా మీ గురించి అంటే శరత్ మరార్ అనగానే మా తెలుగు ప్రేక్షకులకి ఎక్కువగా తెలిసింది ఏంటంటే ఒక మంచి సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్ అని, లేకపోతే మా టీవీ అంటే మీడియా పీపుల్కి అయితే మా టీవీ సీఈఓగా చేశారని కూడా తెలుసు. ఇంకా చెప్పాలంటే చాలామందికి మీరు పవన్ కళ్యాణ్ గారితో కొంచెం క్లోజ్ అసోసియేషన్తో ఉంటారని. అసలు జనరల్గా మీ జర్నీ ఎక్కడ స్టార్ట్ అయింది, ఫిల్మ్స్లోకి ఎలా ఎంటర్ అయ్యారు, దీని గురించి ఒకసారి చెప్తారా? ఐఎమ్ బేసిక్లీ హైదరాబాదీ అండి. ఐఎమ్ బేసిక్లీ మలయాళీ. కానీ ఇక్కడ 4 generations నుంచి ఉన్నాం. మీ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ మస్ట్ హ్యావ్ కమ్, హీ కేమ్ ఇన్ 1890. సో ఫర్ ఆల్ ప్రాక్టికల్ పర్పసెస్ హైదరాబాదీ ముల్కీ. ఓకే. అండ్ డిడ్ మై స్టడీస్ అన్ని హైదరాబాద్లోనే. గ్రాడ్యుయేషన్ నిజామ్స్లో చేసి ఉస్మానియాలో MBA చేసిన తర్వాత I used to give my voice for television documentaries and radio documentaries. So that, and father has been from media. Father has been always a very respected media person. And sports broadcasting lo father specialize chesaru. So chinnappudu nunchi aa exposure undi. So as I went forward, I preferred chadvindi MBA finance idanni kaani I preferred to go towards media school. So MA communication, mass communication chesam. And చిన్నప్పుడు I mean right from my degree and intermediate, Ram Gopal Verma to పరిచయం అయింది. And later I could see Ram Gopal Verma went on to become one of the most path-breaking directors of that time. And I was fortunate to be associated with him. Ramu గారితో నేను I went to Mumbai. అక్కడ బచ్చన్ గారిని కలిశాను. They gave an offer and Ramu encouraged me a lot, and I started off as the general manager for Amitabh Bachchan Corporation. అది ఒక ఫినామినల్ ఎక్స్పోజర్ ఉన్న పీరియడ్ ఉండే నాకు. ఇట్ గేవ్ మీ వైడర్ ప్లాట్ఫామ్, లార్జర్ ప్రాజెక్ట్స్లో ఇన్వాల్వ్ అయ్యే అవకాశం దొరికింది నాకు. అండ్ దాట్ క్రియేటెడ్ అ ఫౌండేషన్ ఫర్ మీ. దాని తర్వాత ఆఫ్టర్ ABCL క్లోజ్ డౌన్, ఐ మూవ్డ్ ఆన్ అండ్ ఐ స్టార్టెడ్ మై ఓన్ జర్నీ. అక్కడ దే వాజ్ అ లాట్ ఆఫ్ ఎంకరేజ్మెంట్ ఫ్రమ్ అల్లు అరవింద్ గారు అండ్ చిరంజీవి గారు. బికాస్ అదే టైంలో బ్రాండ్ ఎండార్స్మెంట్స్ అంతా అప్పుడు కొత్త. This was year 1999-2000. అప్పుడు Coca-Cola company and Thumbs Up wanted Chiranjeevi Garu as the brand ambassador. And it was not easy to convince him. He had to understand it in totality. దాని తర్వాత ఆయన ఒప్పుకున్నారు, and it became one of the most successful campaigns for Thumbs Up. చిరంజీవి గారు చేత మీరు చాలా ఒప్పించారుగా. ఇంకా హనుమాన్ దీనికి డబ్ కూడా చేయించారు. జనరల్గా పెద్ద స్టార్స్ చేత అలాగా వాయిస్ చెప్పించడం కూడా అంత ఈజీ ఏం కాదు. ఒప్పుకుంటారని కూడా అంత గ్యారంటీ లేదు. దాన్ని ఎలా కన్విన్స్ చేశారు? చిరంజీవి గారు బై నేచర్ నేను ఎప్పుడు అబ్జర్వ్ చేసింది, వెనెవర్ ఎవరైనా ఎంటర్ప్రైజింగ్గా ఉంటే, ఎవరైనా ఇనిషియేటివ్ తీసుకుంటే, హీ ఈజ్ ఆల్వేస్ దేర్ టు సపోర్ట్. ఐ థింక్ హీ హాస్ కమ్ ఆఫ్ ద హార్డ్ వే. ఆయన తెలుసు ఆ జర్నీ ఏంటని. సో హీస్ ఆల్వేస్ బీన్ వెరీ సపోర్టివ్. అండ్ ఇట్ వాజ్ ఆల్వేస్ నాట్ జస్ట్ సపోర్ట్, ఆల్వేస్ హ్యాడ్ అ లాట్ ఆఫ్ మెంటల్ స్ట్రెంగ్త్. చిరంజీవి గారు ఉన్నారు, అరవింద్ గారు ఉన్నారు, అండ్ లేటర్ పవన్ కళ్యాణ్ గారితో అసోసియేషన్. దే ఆల్వేస్ బీన్ అ బిగ్ సపోర్ట్ టు మీ ఆల్వేస్. అండ్ దాట్ ఈస్ ఆల్ చాలా హెల్ప్ అయింది నాకు. అవును, మీరు ఇందాక చెప్తూ ఆర్జీవి గారితో మీ అసోసియేషన్ గురించి కూడా చెప్పారు. ఆర్జీవి గారు జనరల్గా ఎవరికి త్వరగా కనెక్ట్ కారు అనిపిస్తుంది. ఆయన మాటలు కానీ లేదంటే ఆయన వే ఆఫ్ థింకింగ్, ఆలోచించే విధానం అంతా డిఫరెంట్గా అనిపిస్తుంది. త్వరగా ఎవరికి కనెక్ట్ కారు, నార్మల్ వాళ్ళతో అసలు కనెక్ట్ కాలేరు ఆయన. సో మీకు ఎలా కనెక్ట్ అయ్యారు? ఆర్జీవి గారిని నేను కలిసినప్పుడు ఆయన అప్పుడే శివ డైరెక్షన్ స్టార్ట్ చేశారు. అండ్ దెన్ ఐ గాట్ టు సీ శివ ప్రివ్యూ షోలో చూపించారు మా అందరికి. అండ్ నాకున్న అప్పుడు వాట్ ఎవర్ లిమిటెడ్ నాలెడ్జ్ ఐ హ్యాడ్, వాట్ ఎవర్ అప్రిసియేషన్ ఆర్ అండర్స్టాండింగ్ ఆఫ్ సినిమా ఐ హ్యాడ్, నాకు ఫినామినల్లీ ఇంపాక్ట్ఫుల్ అనిపించింది. ఐ రియలీ రెస్పెక్టెడ్ హిస్ క్రాఫ్ట్. అలా ఒక బాండింగ్, ఒక కనెక్ట్ అయింది. ఆర్జీవి గారి బ్రదర్ ఇన్ లా చిరంజీవి అని, చెరీ అంటాం మేము. చెరీ అండ్ ఐ వే క్లాస్మేట్స్ ఫ్రమ్ ఇంటర్మీడియట్. చెరీ ఇప్పుడు
మైత్రి ప్రొడక్షన్ హౌస్ సీఈఓగా ఉన్నారు. మత్తోదలరా ఫిల్మ్ ప్రొడ్యూస్ చేశారు. సో చెరీ ద్వారా పరిచయం అయింది. అండ్ దెన్ I had a good journey with him because it was always fascinating to see how he thinks. And oka project ela set up chestaru, oka katha ela approach avtaru. So those were the initial years of RGV. And how he went into Mumbai, established himself. I think observing them, traveling with all of them has always helped them. RGV garu ani, Chiranjeevi garu, Allu Arvind garu, and Pawan Kalyan. I think it's been a great learning from all these people. సో ఆర్జీవి గారు మొదట్లో చూస్తే ముంబై సైడ్ అటువైపు బాలీవుడ్లో కొంచెం బాగానే పాగా వేశారు. మీరు చూస్తే ఆయన దగ్గర నుంచి కొన్ని పాఠాలు నేర్చుకుని ఇటు వచ్చేసారు అనుకోవచ్చు. మీరు ఎందుకు అటువైపు ట్రై చేయలేదు, ఎందుకు అక్కడ ఉండలేదు? ఎందుకంటే ఏబీసీలో కూడా మీరు హెడ్ ఆఫ్ సౌత్కి వర్క్ చేశారు, బట్ అక్కడికి ఎందుకు ప్రిఫర్ చేయలేదు అనేది? అదొక పెద్ద కాన్షియస్ డెసిషన్ అనుకోని నేను అప్పుడు వచ్చిన అవకాశం సౌత్ హెడ్ చేయడానికి నాకు ఇచ్చారు ఒక అవకాశం. అండ్ ఇక్కడే పుట్టి పెరిగాను. హైదరాబాద్ ఇస్ అవర్ బేస్. And once a Hyderabadi, you're always a Hyderabadi. So I was happy that I could get the opportunity. Ikkada undi film industry lo participate chese avakasham ABCL ద్వారా వచ్చింది. అలా సౌత్ లో I initiated. ABCL made me the head of South. దాని వల్ల అన్ని భాషల్లో with the leading production houses తో ఆర్టిస్ట్ తో ఒక పరిచయం I could initiate, and even today that helps me. సో ఆర్జీవి గారితో ఎప్పుడు తీస్తారు సినిమా? ఎప్పుడు ఈ రీసెంట్ టైమ్స్లో థాట్ రాలేదు. మళ్ళీ ఆయన కూడా మీతో అప్రోచ్ అవ్వలేదా? లేదు, హీఈస్ అన్ ఇండిపెండెంట్ మైండ్ అండి. ఒక ఫేజ్లో మేము అందరం కలిసి ట్రావెల్ చేసాం. ఎప్పుడైనా కలిస్తే బాగా మాట్లాడతారు. అండ్ హీ ఈజ్ ఇన్ టు హిస్ జోన్, ఐఎమ్ పర్సూయింగ్ మై. ఓకే, ఎనీవేస్ అంటే మీ అందరికి బేస్ మాత్రం మూవీసే కదా ఇదే ఇండస్ట్రీ. డెఫినెట్లీ. ఓకే, ఇంకా అమితాబ్ బచ్చన్ గారితో మీ అసోసియేషన్ ఎలా ఉండేది? ఆయనతో నేరుగా మీరు మాట్లాడే వాళ్ళ, లేదంటే అసలు అప్పుడు ఏబీసీ తరపున మీ వర్క్ స్టైల్ ఎలా ఉండేది? ఇనిషియల్ ఫేజ్ లార్జ్లీ ముంబై టీమే ఎక్కువ ఇంటరాక్ట్ అయ్యారా బచ్చన్ గారితో. దాని తర్వాత ఏబీసీఎల్ టుక్ ద మిస్ వరల్డ్ ఇనిషియేటివ్. బెంగళూరులో మిస్ వరల్డ్ కండక్ట్ చేశారు. సో మిస్ వరల్డ్ ఎంటైర్ ప్రొడక్షన్కి నన్ను హెడ్ చేశారు. దిస్ వాజ్ 1996. అప్పుడు ఆ ప్రాజెక్ట్ ఇంపార్టెన్స్ వలన, ఆ ప్రాజెక్ట్ సైజ్ అండ్ లార్జ్నెస్ వలన బచ్చన్ గారితో రెగ్యులర్ ఇంటరాక్షన్ స్టార్ట్ అయింది. అక్కడి నుంచి ఐ హ్యాడ్ అ వెరీ గుడ్ జర్నీ విత్ బచ్చన్ గారు. ఐ వాజ్ వన్ ఆఫ్ ద లాస్ట్ ఎంప్లాయీస్ ఆఫ్ ఏబీసీఎల్. చివరి దాకా నేను ఉన్నాను. దాని తర్వాత ఐ మూవ్డ్ ఆన్. సో ఇప్పుడు కూడా ఎప్పుడైనా అవకాశం వచ్చినప్పుడల్లా వెన్ ఐ మీట్ బచ్చన్ గారు, హీ ఆల్వేస్ హ్యాస్ అ గుడ్ వర్డ్. హీ ఆల్వేస్ స్పీక్స్ వెరీ వార్మ్లీ. అండ్ యాజ్ రీసెంట్లీ యాజ్ సెప్టెంబర్ లాస్ట్ వీక్ చిరంజీవి గారితో ముంబై వెళ్ళి చిరంజీవి గారు బచ్చన్ గారు కలిసి ఒక ఇంటర్వ్యూ చేశారు సైరా ఫిల్మ్ కోసం. ఆ రోజు కూడా ఇట్ వాజ్ అ వండర్ఫుల్ మూమెంట్ ఫర్ మీ టు బీ విత్ బచ్చన్ గారు అండ్ చిరంజీవి గారు అండ్ షేర్ దాట్ మూమెంట్ విత్ దెమ్. సో మీరు అసలు ఇండస్ట్రీలో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క డిఫరెంట్ పర్సన్స్, మీరు చెప్పిన వాళ్ళల్లో కొంతమంది ఏంటంటే ఆర్జీవి గారు కావచ్చు, అమితాబ్ గారు కావచ్చు, అండ్ చిరంజీవి గారి ఫ్యామిలీలో చిరంజీవి గారు, నాగబాబు గారు, అలాగే పవన్ కళ్యాణ్, మీరు వీళ్ళందరికీ కూడా క్లోజ్గానే ఉన్నారు. ఒక్కొక్కరు డిఫరెంట్ స్టైల్లో బిహేవ్ చేస్తారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి స్టైల్ వేరేగా ఉంటుంది, చిరంజీవి గారు ఒకలా ఉంటారు, అల్లు అరవింద్ గారు వారి స్టైల్ వేరేగా ఉంటుంది. కానీ వీళ్ళందరికీ కూడా మీరంటే బాగా ఇష్టం. మీరు అసలు అంత వాళ్ళందరితో మింగిల్ అయ్యే విధంగా మీ నేచర్ ఎలా ఉంటుంది? I mean, అంటే హౌ డు ఆన్సర్ దాట్? బేసిక్లీ నేను వాళ్ళందరితో ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళతో ట్రావెల్ చేసే అవకాశం వచ్చినప్పుడు ఇండిపెండెంట్గా విత్ ఈచ్ పర్సన్ నా ప్రయత్నం ఎప్పుడు వాట్ కెన్ ఐ బ్రింగ్ టు ద టేబుల్, వాట్ కెన్ ఐ డూ విచ్ విల్ మేక్ ఇట్ ఈజియర్ ఫర్ దెమ్ టు కంప్లీట్ అ ప్రాజెక్ట్ ఆర్ హ్యాండిల్ అ సిచ్యువేషన్. ఆ మైండ్ సెట్తో వెళ్ళిన వలన వాళ్ళందరికీ ఏదో ఒక పాజిటివ్ కనెక్ట్ కుదిరింది నాతో. Because I mostly feel any relationship, a personal bonding, a warmth will all be at one level. మనం డెఫినెట్లీ వాళ్ళతో కంబైన్ అవుతున్నప్పుడు ఏదైనా ఒక ప్రోగ్రెసివ్ ఏదైనా ఒకటి చేయాలి, ఒక ప్రొడక్టివ్ రిజల్ట్ ఉండాలి. విత్ దాట్ ఫిలాసఫీ వెన్ ఐ ట్రావెల్డ్ విత్ దెమ్, దే ఆల్వేస్ ఫౌండ్ ఇట్ యూస్ఫుల్ టు ఇంటరాక్ట్ విత్ మీ. అండ్
by nature also they could connect with me. So అలా కుదిరింది. బై నేచర్, ఓకే. అండ్ మా టీవీకి సీఈఓగా ఉన్నారు. ఆ టైంలో యాక్చువల్గా పార్ట్నర్షిప్లో నాగార్జున గారు అలాగే చిరంజీవి గారు, వాళ్ళిద్దరితో మీ అసోసియేషన్ ఆ టైంలో ఎలా ఉండేది పర్టికులర్గా? ఎందుకంటే ఆ టైంలో జెమినీ బాగా పీక్స్లో ఉన్న టైం, మీరు వచ్చిన తర్వాత మా టీవీని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళిపోయారు. ఇంకా క్వాలిటీ విషయంగా కావచ్చు, ప్రోగ్రామ్స్ విషయంగా కావచ్చు, చాలామంది వ్యూవర్స్ అందరూ కూడా షిఫ్ట్ అయిపోయారు మా టీవీకి. సో ఆ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా ఎలా ప్లాన్ చేసేవాళ్ళు ఆ టైంలో? మీ అందరి ప్లానింగ్స్ ఎలా ఉండేవి? మా టీవీ వాజ్ అ గ్రేట్ ఆపర్చునిటీ అండి నాకు. ఐ హ్యాడ్ డన్ అ లాట్ ఆఫ్ టెలివిజన్ బిఫోర్ దాట్. నేను చెప్పినట్లు ఆఫ్టర్ ఏబిసిఎల్ నేను వెన్ ఐ స్టార్టెడ్ ఆన్ మై ఓన్, నేను డైలీ సోప్స్ ఈటీవీలో చేశాను, నేను జెమినీలో చేశాను, ఎన్నో గేమ్ షోస్, టాక్ షోస్ అన్నీ చేస్తూ వస్తున్నాను. సో చిరంజీవి గారికి తెలుసు, నాగార్జున గారికి తెలుసు దట్ ఐఎమ్ అసోసియేటెడ్ విత్ టెలివిజన్. సో వాళ్ళిద్దరూ వెన్ దే ఇన్వెస్టెడ్ ఇన్ మా టీవీ, they gave me an opportunity. They said, would you want to come and become the CEO? And I thought that was a great opportunity. Okay. And నిజంగా అప్పుడు దాకా నేను ఏ టెలివిజన్ కంపెనీ సీఈఓగా ఎప్పుడు పని చేయలేదు, టెలివిజన్ కంపెనీలో కూడా పని చేయలేదు. బట్ వెన్ యూ రన్ యువర్ ఓన్ ప్రొడక్షన్ హౌస్, ఆ స్ట్రగుల్ నుంచి మీరు చాలా నేర్చుకుంటారు. ఒక ప్రాజెక్ట్ ఎలా సెటప్ చేయాలి, దానికి ఎలా రెవెన్యూ తీసుకురావాలి, అడ్వర్టైజర్స్తో ఎలా మాట్లాడాలి. ఐ థింక్ ఆల్ దాట్ లెర్నింగ్ కేమ్ హెల్ప్ఫుల్. అండ్ అక్కడ మ్యాట్రిక్స్ ప్రసాద్, నిమ్మగడ్డ ప్రసాద్ గారు కూడా ఉన్నారు. హీ వాజ్ ఆల్సో వన్ ఆఫ్ ద, అండ్ మురళీకృష్ణరాజు గారు, హూ వాజ్ ది పర్సన్ హూ స్టార్టెడ్ మా టీవీ. బట్ ఆఫ్టర్ చిరంజీవి గారు అండ్ నాగార్జున గారు అండ్ ప్రసాద్ గారు కేమ్ ఇన్, దే ఇన్ఫ్యూజ్డ్ అ లాట్ ఆఫ్ ప్రొఫెషనలిజం అండి. అండ్ దే గివ్ మీ అ ఫ్రీ హ్యాండ్. ఎవ్రీ మంత్ ఒక్కసారి వాళ్ళు బోర్డ్ మీటింగ్కి వస్తున్నప్పుడు దే విల్ హ్యావ్ ద టఫెస్ట్ క్వశ్చన్స్. ఎవ్రీ నెటిగ్రిటీలో వెళ్తారు. చిరంజీవి గారు అండ్ నాగార్జున గారు మోర్ క్రియేటివ్ సైడ్ వెళ్తారు, ప్రసాద్ గారు మోర్ ద ఫైనాన్షియల్ health and financial structuring వైపు వెళ్తారు. బట్ బియాండ్ దాట్ దే గివ్ మీ కంప్లీట్ ఫ్రీడమ్. And not for 1 or 2 months, for a good 2 years. They understood that దీనికి ఒక టైం పడుతుంది to turn things around, to gain momentum. And they were always willing to stand by the entire staff. నేను ఇలాంటి మిక్స్ ఆఫ్ పీపుల్ కావాలి, నాకు వాళ్ళకి ఇలాంటి రెమ్యూనరేషన్స్ ఇస్తే మేము వాళ్ళని మన ఆర్గనైజేషన్లో తీసుకోవచ్చు. నేను ఏ ప్రపోజల్ పెట్టినా దాన్ని దే బ్యాక్డ్. దే జస్ట్ వాంటెడ్ టు మెజర్ ద రిజల్ట్ పీరియాడిక్లీ, అంతేగాని దే గేవ్ అ ఫ్రీ హ్యాండ్. అండ్ వెన్ ఐ వాంట్ ఆర్ మై టీమ్ వాంట్స్ ఎనీ ఇన్పుట్స్, వాళ్ళ ఎక్స్పీరియన్స్ వల్ల దే కెన్ ఆల్వేస్ షేర్. ఐ మీన్ వాట్ ఐమ్ ట్రైంగ్ టు సే ఇస్, వాళ్ళు ఏ రోజు ఇంపోజ్ చేయలేదు. దే వర్ దేర్ అండ్ దే సేడ్ మీకు అవసరం ఉంటే మేము ఉన్నాం. అండ్ ఎవ్రీ పీరియాడిక్ క్వార్టర్ కానీ ఏదైనా లెట్ us see how ఎక్కడి నుంచి ఎక్కడ దాకా వచ్చాం మేము. ఐ థింక్ దట్ వాస్ ద మోస్ట్ ప్రొఫెషనల్ అట్మాస్ఫియర్. దాని రిజల్ట్ కూడా వచ్చింది. అండ్ ఐ థింక్ ఇన్ అ వెరీ షార్ట్ టైమ్ మా టీవీ టీఆర్పీస్ increased phenomenally. Yes. And good 4-5 years low, it got to a leadership position also. And I should say all of them, Nagarjuna garu gani, Chiranjeevi garu, Allu Arvind garu, Chalsan Ramesh garu, Ramakrishna and Prasad garu, they all independently successful, and I could see why they were successful. And I was happy to have a board like this, okay, which is supportive at the same time very challenging. And that was a good phase. సో ఈ మా టీవీలో సీఈఓగా మీరు చేస్తున్న టైంలో మరి నాగార్జున గారితో మీ వర్క్ చేసేటప్పుడు కానీ లేకపోతే విడిగా కానీ మీ అసోసియేషన్ ఎలా ఉండేది? మా టీవీ ఫేజ్లో చాలా ఇంటరాక్ట్ అయ్యానండి నాగార్జున గారితో. బట్ నాగార్జున గారిని ఫస్ట్ కలిసింది రామ్ గోపాల్ వర్మ గారితో ఉన్నప్పుడు, శివ టైము. ఓకే. ఐ హావ్ ఆల్వేస్ సీన్ నాగార్జున గారు టు ద పాయింట్ ఉంటారు, వార్మ్, ఎక్కువ స్ట్రెస్ తీసుకోరు. వాట్ హీ ఫీల్స్ హీ టెల్స్ యూ, అక్కడే హీల్ ట్రై టు వర్క్అవుట్ సంథింగ్ విచ్ ఇస్ ఫీజిబుల్ అండ్ మూవ్ ఫార్వర్డ్. అండ్ ఈవెన్ మా టీవీ ఫేజ్లో వెరీ క్విక్ ఆన్ హిస్, ఆయన ఒపీనియన్ ఏంటి, ఆయన థాట్స్ ఏంటి, చాలా సింపుల్ కమ్యూనికేషన్ ఉంటుంది ఆయన దగ్గర నుంచి. అండ్ ఇప్పుడు కూడా ఈవెన్ ఆఫ్టర్ మా టీవీ వెన్ ఐ ఇంటరాక్ట్ విత్ హిమ్, I find and I'm able to see why, as I travel with each one of them, I try to observe and understand enduku vallu success ayyaru. So each person has a certain trait, and Nagarjuna garu doesn't carry much baggage. Ayanki ఆయన తెలుసు what are his strengths, ఆయన తెలుసు how to structure a project and take it on those lines. He knows whom to encourage, whom to give a free hand. So it has always been a wonderful experience.
చిరంజీవి గారితో పోలిస్తే నాగార్జున గారు కొంచెం క్రియేటివ్ సైడ్ అహెడ్ ఉండేవాళ్ళు, లేదంటే కొంచెం యాక్టివ్గా ఉండేవాళ్ళు అని ఒక జస్ట్ టాక్, కరెక్టేనా కాదా? లేదంటే ఇద్దరు ఈక్వల్లీ. అండ్ ఇది ఇంట్రెస్టింగ్ ఏంటంటే నేను ఎప్పుడు నమ్ముతాను, మ్యాన్ ఈచ్ వన్ ఆఫ్ అస్ ఇస్ అ సమ్ ఆఫ్ అవర్ ఓన్ ఎక్స్పీరియన్సెస్ ఇన్ లైఫ్. సో చిరంజీవి గారు హ్యాస్ అ రిచ్ journey of experiences. Nagarjuna garu has an equally rich journey of experience. So you listen to both of them. Okay, program lo maybe sometimes very interesting observations untai iddardi. So you, and all that helped the creative team in Ma TV. So I tell them to always, and veelantha varaku whenever the board used to give time, actual program create chesina vallani kuda I used to invite them to the board meeting. So they used to get an opportunity to interact with Nagarjuna garu, Chiranjeevi garu, Arvind garu, or Chalsan Ramesh garu. So they understand, oh, creative people or the industry also thinks like this. So our exposure on Ma TV staff ki largely, and that helped. Okay. ఇప్పుడు మీరు అన్ని చాలా పాజిటివ్ ఫీలింగ్స్ని మాతో షేర్ చేసుకున్నారు. బట్ యాక్చువల్గా ఒక చిన్న ఆర్గనైజేషన్కైనా ఒక మేనేజర్ గానో లేకపోతే సీఈఓగానో వర్క్ చేస్తున్నప్పుడు లాట్ ఆఫ్ ప్రెషర్స్ ఉంటాయి, చాలా స్ట్రెస్ ఉంటుంది. మీరు అంత పెద్ద ఆర్గనైజేషన్ని ఒక స్థాయి నుంచి అప్లిఫ్ట్ చేసి ఇంకో స్థాయికి తీసుకెళ్లారు. అందులో మీకున్న గుడ్ ఎక్స్పీరియన్స్ అండ్ వన్ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ని మాతో షేర్ చేస్తారా? గుడ్ ఎక్స్పీరియన్స్ ఆర్ మెనీ. ఒకటి, I mean, I think why I could reduce the stress is because నాకు freedom ఇచ్చిన వల్ల I could change the mix of the entire team there. Okay. మనకి ఏ స్కిల్స్లో మనం ల్యాక్ అవుతున్నాం, ఆ స్కిల్స్లో ఉన్న వాళ్ళు ఎవరినైనా మనం తీసుకురావచ్చాం. మా టీవీలో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ స్టాఫ్లో ఉన్న స్ట్రెంగ్స్ ఏంటి, దాన్ని మనం ముందు తీసుకురాగలమా, ఇదన్నీ I could think because I had a very supportive board. Okay. And దానివల్ల రిజల్ట్ వచ్చింది. Bad experiences అని ఏం లేదండి. ఇఫ్ యూ ఆస్క్ మీ, మా టీవీ వాజ్ ద బెస్ట్ ఫేజ్ ఆఫ్ మై లైఫ్. ఒక ప్రొఫెషనల్ కెరియర్ పరంగా చూస్తే మా టీవీ గేవ్ మీ అన్ ఐడెంటిటీ. అండ్ మనం ఒక ఛాలెంజింగ్ టాస్క్ తీసుకున్నప్పుడు అప్స్ ఉంటాయి, డౌన్స్ ఉంటాయి. కొన్ని రోజులు వీ థింక్ వీఆర్ అహెడ్, కొన్ని రోజులు some decision may not go right, some program clicks, some programs don't click. Yes. But that's a part of the journey. So when I look back, I think that was one of the most beautiful. Idi na okka opinion e kaadu, nato panchesna I think the 200-300 members, all of us feel, even now 10 years అయిపోయింది మా టీవీ వదిలేసి, నేను moved on 10 years back. Even now when I meet the same warmth and same bonding is there with the Ma TV team. Okay. సో మా టీవీని అంత స్థాయికి తీసుకెళ్లారు. ఏబిసిఎల్ ఎందుకు ఫెయిల్ అయింది? అఫ్ కోర్స్ ఆ హోల్ థింగ్ మీ హ్యాండ్స్లో లేదు, బట్ అది ఎందుకు ఫెయిల్ అయింది, రీజన్ ఏంటి? అంటే ఏబిసిఎల్ ఒక విధంగా చూస్తే అండి, ఇట్ వాజ్ అహెడ్ ఆఫ్ టైం. అప్పుడు ఇంత కార్పొరేటైజేషన్ లేదు. ఇండిపెండెంట్ ప్రొడ్యూసర్స్ వాళ్ళే హ్యాండ్స్ ఆన్గా డైరెక్టర్స్తో ట్రావెల్ అయ్యి, ఆర్టిస్ట్తో ట్రావెల్ అయ్యి ఫిల్మ్ సెటప్ చేసి, వాళ్ళు స్టార్ట్ నుంచి చివరి దాకా ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్తో వాళ్ళు ప్రాజెక్ట్స్ డ్రైవ్ చేసిన తర్వాత కూడా ఫిల్మ్స్లో కొన్ని హిట్స్ అవుతాయి, కొన్ని ఫ్లాప్స్ ఉంటాయి. ఏబిసిఎల్ దే ట్రైడ్ టు బ్రింగ్ అ గ్రూప్ ఆఫ్ ప్రొఫెషనల్స్ ద్వారా రన్ చేయడానికి ట్రై చేశారు. అండ్ లార్జ్లీ ప్రొఫెషనల్స్ మీడియా నుంచి రాలేదు, ఫిల్మ్స్ నుంచి రాలేదు. వాళ్ళు సంబడి వాజ్ వర్కింగ్ ఇన్ అ బ్యాంక్, సంబడి వాజ్ వర్కింగ్ ఇన్ అ ఎఫ్ఎంసీజీ కంపెనీ. సో వాళ్ళ మేనేజరియల్ స్కిల్స్ మీద బేస్ చేస్తూ, వాళ్ళ మేనేజరియల్ స్కిల్స్ నమ్ముతూ ఒక టీం ఫామ్ చేసి ఇనిషియేట్ చేశారు. మేబీ పేస్ ఆఫ్ మూవ్మెంట్ షుడ్ హ్యావ్ బీన్ అ లిటిల్ స్లోవర్. కొన్ని 1-2-3 ప్రాజెక్ట్స్ తీసుకొని అది క్లిక్ అయిన తర్వాత, కన్సాలిడేట్ అయిన తర్వాత నెక్స్ట్ ఫేజ్కి వెళ్ళవలసిందేమో. అది ఇప్పుడు చెప్పగలమేమో వెన్ యూ లుక్, యూ రిఫ్లెక్ట్ బ్యాక్. బట్ వెన్ యూర్ డూయింగ్ ద జర్నీ మనకు అనిపిస్తుంది, ఎస్ ఐ థింక్ వీ క్యాన్ హ్యాండిల్ మల్టిపుల్ ప్రాజెక్ట్స్. సో మేబీ మల్టిపుల్ ప్రాజెక్ట్స్ ఆల్ టేకింగ్ ఆఫ్ అట్ ద సేమ్ టైమ్. బట్ సినిమా as a business or as a creative process, మనం అలా ఫ్యాక్టరీ లైన్ లాగా మనం మల్టిపుల్ స్టార్ట్ చేయడం may not be the right thing always, unless over the period of time మీరు అంత బ్యాండ్ విడ్త్ క్రియేట్ చేసిన తర్వాత మీరు 4-5 ప్రాజెక్టులు ఒకేసారి చేయొచ్చు. మేబీ ఏబిసిఎల్ వాజ్ a little too early on that, a little too speeded up a little too much on that. ఓకే. అండ్ మా టీవీలో మరి సీఈఓగా వర్క్ చేసి 4-5 years మీరు చేశారు. 4.5 years. సో ఎందుకు బయటకు వచ్చారు అండ్ వచ్చినప్పుడు ఎమోషనల్ ఫీల్ అయ్యారా? 4.5 years was a good innings అండి. అండ్ ఒక బ్యాలెన్స్ షీట్ కానీ ఫైనాన్షియల్స్ మాట్లాడితే కూడా ఒక సర్ప్లస్, ఒక పాజిటివ్ ఫేజ్ తీసుకురాగలిగాము. అక్కడి నుంచి నాకే అనిపించింది, షుడ్ ఐ ట్రై సంథింగ్ ఎల్స్ నౌ. అండ్ అలాగే నేను బయటకు వచ్చి ఒక 6 నెలల్లో
రానీ స్కూవాలా కాల్డ్ మీ అండ్ అప్పుడే వాళ్ళు యూటీవీ డిజ్నీతో మర్జ్ చేశారు. ఓకే. యూటీవీ డిజ్నీలో నన్ను సౌత్ హెడ్ ఆఫ్ బ్రాడ్కాస్టింగ్గా తీసుకున్నారు. ఓకే. అండ్ ఐ థాట్ దట్ వాజ్ అన్ ఇంట్రెస్టింగ్ అసైన్మెంట్, ఇంట్రెస్టింగ్ ఛాలెంజ్. ఓకే. 4 లాంగ్వేజెస్లో మల్టిపుల్ ఛానల్స్ ఓపెన్ చేద్దామని దట్ వాజ్ ద బేసిక్ ఐడియా. బట్ ఒక 6 నెలలు దాని మీద ప్రాజెక్ట్ రిపోర్ట్ అంతా ప్రిపేర్ చేసిన తర్వాత, వాళ్ళ హెడ్ క్వార్టర్స్ యూఎస్లో మాట్లాడిన తర్వాత వాళ్ళ ఫీలింగ్ వాజ్ డిజ్నీ విల్ టేక్ ఇట్స్ టైం. ఫస్ట్ హిందీలో కన్సాలిడేట్ అవుతారు, నేషనల్ కన్సాలిడేట్ అయిన తర్వాత సౌత్ వస్తారండి. ఓకే. అప్పుడు అక్కడి నుంచి మూవ్ అయ్యి దెన్ కళ్యాణ్ గారు గేవ్ మీ అన్ ఆపర్చునిటీ సో ఐ కుడ్ డూ అ ఫిల్మ్. ఓకే. అదర్వైజ్ వెన్ ఐ మూవ్డ్ అవుట్ ఆఫ్ మా టీవీ లాజికలీ ఒక మంచి ఆపర్చునిటీ వచ్చింది నాకు దాని తర్వాత, విచ్ వాజ్ అ మోర్ బిగ్గర్ ఛాలెంజ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సౌత్. ఓకే. సో మీరు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారితో మీ జర్నీ గురించి మాకు చెప్పండి, షేర్ చేసుకోండి. బెస్ట్ మూమెంట్స్ ఎలా ఉన్నాయి, ఎక్కడ స్టార్ట్ అయింది, అయితే ఆయన ఫస్ట్ టైం ఎలా కలిసారు? కళ్యాణ్ గారు అంటే మొత్తం ప్రిపరేషన్ అయ్యి ఇంకా 1 or 2 months ఉంది ఇంకా జానీ ఫిల్మ్ స్టార్ట్ అవ్వడానికి. అట్ దాట్ టైం బికాస్ చిరంజీవి గారితో నేను ట్రావెల్ అవుతున్నాను, ఈ థమ్స్ అప్, ఈ ఎండార్స్మెంట్ డీల్స్ ఇదన్నీ చేస్తూ వాళ్ళతో ఐ హ్యాడ్ అ గుడ్ ర్యాప్. అరవింద్ గారు హ్యాస్ ఆల్వేస్ బీన్ లైక్ అ గైడ్ అండ్ అ మెంటర్ టు మీ. అరవింద్ గారు ప్రొడక్షన్ అది. సో అరవింద్ గారు అన్నారు, శరత్ ఐ కెన్ గివ్ యూ అన్ ఆపర్చునిటీ టు బీ ది ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్, బట్ మోర్ ఇంపార్టెంట్ కళ్యాణ్ గారు షుడ్ be comfortable with you. And by God's grace, the first meeting with Kalyan Garu went off very well. I felt I met a very, very different personality, very different from all the people I met till then. The openness, Kalyan Garulo, I've never seen a fear to hide something, okay, a fear to say or attempt to say something which is not the truth. He doesn't mind what opinion the other person forms about him. But he believes in being himself, and I think that's why he carries very less baggage in his mind. Okay. And a beautiful relationship akkadi nunchi kudirindi. And though I professionally Johnny lo executive producer ga chesanu, dan tarvata kuda enno samvatsaralu travel ayyanu, dan tarvata films produce cheyagaliyanu ayantho. On a personal level, the bonding I've had with him, I don't think I could ever have with anybody else. Okay. And that's the kind of connect I had with Kalyan Garu. And there's a lot to learn from him. He does not fear from working hard. More importantly, he does not fear failure. And నేను చూశాను ఫినామినల్ సక్సెస్ వచ్చిన రోజు కూడా ఒక బ్యాలెన్స్ ఉంటుంది, కంప్లీట్ డిజాస్టర్ వచ్చిన రోజు కూడా ఇమీడియట్లీ ఎవరినో బ్లేమ్ చేయాలని ఆ థాట్ కూడా క్రాస్ అవ్వదు. అండ్ ఐ థింక్ దట్ హీ సేస్, శరత్ ఐఎమ్ యాజ్ ఆర్డినరీ యాజ్ ఎనీబడి. నేను నా మైండ్ని ట్రైన్ చేసుకుంటాను. ఐ టెల్ మై సెల్ఫ్ దట్ ట్రై అండ్ సీక్ దట్ బ్యాలెన్స్. అండ్ నేను ఎప్పుడు అనను ఐఎమ్ పర్ఫెక్ట్. ఇట్ ఈస్ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ ఆల్ మై ఇన్పర్ఫెక్షన్స్, ఇన్ ఆల్ మై ఫ్లాస్ దట్ ఐ సీక్ మై బ్యాలెన్స్. And it's a beautiful journey. I mean, whenever I think of the many instances I've had with him, it always leaves a smile on your face, because phenomenally good times we have had. And I'm sure he will inspire a lot more people as he goes forward. పవన్ కళ్యాణ్ గారి గురించి ఎవరైనా అంటే బాగా క్లోజ్ సర్కిల్లో ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ ఆయన గురించి ఎక్కువ పాజిటివ్ థింగ్సే చెప్తూ ఉంటారు. సో ఆయన కూడా అలా ఫ్రెండ్లీగాను అలాగే ఉంటారు. ఈవెన్ వేరే కో స్టార్స్తో కావచ్చు, లైక్ అలీ గారితో ఇదివరకు ఆయనకి మంచి క్లోజ్ రిలేషన్ ఉండేది. ఇంకా బయట ప్రొడ్యూసర్స్తో కానీ త్రివిక్రమ్ గారు వన్ సైడ్, మీరు వన్ సైడు అన్నంత క్లోజ్లో ఆయన గురించి బాగా తెలుసు చాలామందికి. సో ఇప్పుడు మీతో రిలేషన్ ఇప్పుడు ఎలా ఉంది ప్రెజెంట్? కళ్యాణ్ గారు పాలిటిక్స్లో కంప్లీట్లీ వెళ్ళిన తర్వాత ఆ ఇంటరాక్షన్ లేదు. బట్ మై ఎమోషన్ టువర్డ్స్ హిమ్, అండ్ ఐఎమ్ షూర్ హీ ఈస్ ఈక్వలీ వార్మ్ టువర్డ్స్ మీ. అండ్ బికాస్ పాలిటిక్స్ ఇస్ అ డిఫరెంట్ జర్నీ. అది అక్కడ దేర్ ఇస్ నాట్ మచ్ ఆఫ్ అ రోల్ ఐ కెన్ ప్లే. అండ్ 3 films ఇచ్చారు కళ్యాణ్ గారు, దానికైనా ఎక్కువ గ్రేట్ I cannot expect. I don't think anybody else might even get that kind of an opportunity which I got. Yes. And I 3 films lo understanding of cinema, understanding of entertainment industry, ఎన్నో విషయాల్లో నేను కన్సాలిడేట్ అవ్వగలిగాను. సో నౌ ఈవెన్ టుడే ఇఫ్ ఐఎమ్ డూయింగ్ అన్ ఓటీటీ ఆర్ ఐఎమ్ థింకింగ్ ఆఫ్ అనదర్ ఫిల్మ్, ఇట్స్ ద కైండ్ ఆఫ్ ఫౌండేషన్ ఐ కుడ్ గెయిన్ ఫ్రమ్ దాట్ జర్నీ. సో ఐ ఫీల్ I still travel with him. It's just that he's intensely into politics, and he's also trying to find time for cinema.
He's into another phase, but the bonding remains the same with him or Trivikram Garu. It will always remain the same. సో ఆయన గురించి మీకు బాగా తెలుసు కాబట్టి ఆయనకి రాజకీయాలు సెట్ అవుతాయి అనుకుంటున్నారా లేదా అనేది మీ ఒపీనియన్లో ఎలా ఉంది చెప్తారా? I feel ఆయన మనసులో there is a very strong desire to give something back to the people. సో ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎన్ని ఛాలెంజెస్ వచ్చినా I think he will try to go beyond that and be committed to what he has started. And whatever he does, he will do it with complete commitment or he'll not do it. ఓకే. So ఆ రకంగా చూస్తే I'm sure he will make his impact in his own way. And ఎప్పుడు మీరు చూస్తుంటారు ఈవెన్ కళ్యాణ్ గారి కెరియర్ ఇన్ ఫిల్మ్స్ is very different from other people's career. So even in politics or whichever pursuit he takes, I think he will find his way. He will find his balance. గోపాల గోపాల మూవీ టైంలో ఆయన కొంచెం ఫైనాన్షియల్గా ప్రాబ్లంలో ఉన్నందుకు ఆ మూవీ చేశారు అన్నట్లుగా ఎక్కడో విన్నాము. ఇస్ దట్ రైట్? ఆయన ఎప్పుడు ఫైనాన్షియల్ ప్రాబ్లంలో ఉంటారు బికాస్ హీస్ నెవర్ షూడ్ అబౌట్ మనీ. ఆయన ఎప్పుడు హీ గోస్ విత్ ద ఫ్లో. సో అండ్ అప్పుడు కూడా మేబీ ఇట్ మస్ట్ హ్యావ్ బీన్ వన్ ఆఫ్ దోస్ రీజన్స్. నాకంత ఎగ్జాక్ట్గా నేను చెప్పలేను. ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉండినా ఉండకపోయినా ఆయనకి ఒక ప్రాజెక్ట్ కానీ ఒక కథ కానీ ఒక ఇనిషియేటివ్ నచ్చకపోతే ఆయన చేయరు. సో ఐఎమ్ షూర్ హీ లైక్డ్ ఇట్ అండ్ హీ డిడ్ ఇట్. సో గోపాల గోపాలలో ఈ మల్టీ స్టారర్గా ప్లాన్ చేశారు కదా, ఒక పక్క వెంకటేష్ గారు ఇంకొక పక్క పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళిద్దరిని ఒకటే మూవీ మీదకి ఒక తెర మీదకి తీసుకుని వచ్చే ఆలోచన ఎవరిది? దాన్ని ఎలా ఓకే చేయించుకున్నారు మీరు? ఆలోచన సురేష్ బాబు గారిది. ఓకే. బికాస్ సురేష్ బాబు గారు వెంట్ అండ్ పిక్డ్ అప్ ద రైట్స్ ఆఫ్ ద ఫిల్మ్. అండ్ ఆయన ఒక సూపర్ స్టార్ ఉంటేనే నేను ప్రాజెక్ట్ చేస్తానని ఆ క్లారిటీతో ఉన్నారు ఆయన. అండ్ మన డాలీ గారు వీళ్ళందరూ కథ మీద వర్క్ చేస్తున్నారు కానీ హీ డిడ్ నాట్ సే ఎస్ టిల్ హీ వాజ్ షూర్ దట్ హీ కెన్ గెట్ అ స్టార్ ఆఫ్ దాట్ క్యాలిబర్. ఓకే. అప్పుడు ఆయన సజెస్ట్ చేసినప్పుడు నేను ఇనిషియేటివ్ తీసుకుని కళ్యాణ్ గారితో ఉన్న క్లోజ్నెస్తో ఐ కుడ్ అప్రోచ్ కళ్యాణ్ గారు, రిక్వెస్ట్ హిమ్ టు కన్సిడర్ అండ్ హీ లైక్డ్ ఇట్. ఫస్ట్ ఆయన్నే అనుకున్నారా? నేను వచ్చినప్పుడు దిస్ ఓన్లీ వన్ ఆప్షన్ ఆన్ మై టేబుల్. ఓకే. కళ్యాణ్ గారే. సురేష్ గారు నాతో మాట్లాడినప్పుడు కళ్యాణ్ గారిని అప్రోచ్ అవ్వగలుగుతారని నన్ను అడిగారు. ఐ కుడ్ ఆస్క్ కళ్యాణ్ గారు అండ్ he gave his consent. He also said yes, I think because Dolly to oka comfort kudirindi Kalyan gariki, and it's always important Kalyan gariki director to correct vibe unte then the whole project is smooth always. So పవన్ కళ్యాణ్ గారు ప్రొడ్యూసర్స్ కోసం లేదంటే ఫ్రెండ్షిప్ కోసం సినిమాలు చేస్తూ ఉంటారని బాగా వింటూ ఉంటాం. సో ఆ సినిమా మీకోసమే చేశారు ఆయన? అబ్సల్యూట్లీ. ఓకే. దాని తర్వాత సర్దార్ గబ్బర్ సింగ్, దానికి ఆ ప్రాజెక్ట్కి ఎలా ఓకే చేశారో, అంటే దాని గురించి అయితే ప్రాజెక్ట్ ఎలా స్టార్ట్ అయ్యింది? యాక్చువల్లీ ఫ్రమ్ ద బిగినింగ్ ఆ కథ మీద వర్క్ చేస్తున్నారు కళ్యాణ్ గారు. సర్దార్ గబ్బర్ సింగ్ కథ మీద వర్క్ చేస్తున్నప్పుడు మధ్యలో ఈ ప్రపోజల్ వచ్చింది, గోపాల ప్రపోజల్. సో బికాస్ ఇట్ డిడ్ నాట్ రిక్వైర్ టూ మెనీ డేస్ ఆఫ్ హిస్ టైమ్, ఈ ప్రాజెక్ట్ చేసిన తర్వాత వీ వెంట్ బ్యాక్ టు సర్దార్ గబ్బర్ సింగ్. సో సర్దార్ గబ్బర్ సింగ్ ప్రాజెక్ట్ ఆల్రెడీ ఇట్ వాజ్ ఆన్, మధ్యలో ఈ అవకాశం వచ్చింది అండ్ హీ వాజ్ నైస్ ఎనఫ్ టు అగ్రీ టు డూ ఇట్. అండ్ సర్దార్ గబ్బర్ సింగ్ ప్రాజెక్ట్ ఫినిష్ అవుతూ he said, Sharat, I like the way you handle the whole production, so I will do Katam Ride. Okay. Ala Katam Ride kudirindi. And it is, I have to give it to Kalyan Garu to have given me, he gave me 3 films, otherwise it would have never happened. ఓకే. అండ్ సురేష్ బాబు గారు కొంచెం ఫైనాన్షియల్గా అంతా కూడా చాలా స్ట్రిక్ట్గా ఉంటారు అని బాగా టాక్. సో ఆయనతో మీకు ఎట్లా సెట్ అయింది ఇప్పుడు గోపాల గోపాల మూవీ టైంలో? ఈ ప్రపోజల్ వాజ్ అ వెరీ వయబుల్ ప్రపోజల్ అండ్ వెరీ ఇంట్రెస్టింగ్ ప్రపోజల్. ఆయన తీసుకొచ్చిన ప్రపోజల్ తర్వాత ఆయనతో ట్రావెల్ అవుతూ మీరు అన్నట్లు దే కమ్ విత్ అ సర్టన్ క్లియర్ డిసిప్లిన్. అది మనకు అనిపించచ్చు దే బీయింగ్ వెరీ స్ట్రిక్ట్ ఆర్ వెరీ టఫ్, బట్ ఆ స్ట్రిక్ట్నెస్ ఆ క్లారిటీ లేకపోతే ఫిల్మ్ మేకింగ్ ఈజ్ నాట్ పాసిబుల్. అండ్ నిజంగా గోపాల గోపాలలో ఆయనతో ట్రావెల్ అవుతూ హౌ టు అప్రోచ్ అ ప్రొడక్షన్, హౌ టు ప్రిపేర్ ఫర్ అ ప్రొడక్షన్ అండ్ హౌ టు మేక్ షూర్ దట్ యూ do a production within a certain budget, definitely I could learn that with him. And he could bring all his experience on the table.
పవన్ కళ్యాణ్ గారు మీకు ఇచ్చిన 3 సినిమాల్లో కూడా మీరు అసలు డబ్బులేం సంపాదించుకోలేకపోయారని ఒక టాక్. జనరల్గా పవన్ కళ్యాణ్ గారి కంటే అసలు తెలుగు ఇండస్ట్రీలో ఆయనకున్నంత ఫ్యాన్స్ ఎవరికీ లేరనేది కూడా మరో పక్క టాక్. ఎక్కడ ఈ మిస్ మ్యాచ్ ఎక్కడ జరిగిందంటారు? ఐ థింక్ దట్ ఈస్ రాంగ్ అండి. ఆ 3 సినిమాల వల్లనే నేను కన్సాలిడేట్ అయ్యాను. ఓకే. డబ్బుల పరంగా కానీ ఇండస్ట్రీలో యాజ్ అ ఫిల్మ్ మేకర్, యాజ్ అ ప్రొడ్యూసర్, ఇన్ ఆల్ వేస్ ఐ హావ్ గెయిన్డ్. ఎక్కడ నాకు ఐ వుడ్ బి విత్ ప్రైడ్ ఐ విల్ సే దట్ కళ్యాణ్ గారు ఇచ్చిన అవకాశం వలన I could make considerable money and I could consolidate myself as a producer and as a production house. Okay. So akkada naku I doubt whether అలాంటి టాక్ ఉందా అని. ఉంటే అది మాత్రం తప్పు. సో పవన్ కళ్యాణ్ గారు పార్టీ స్టార్ట్ చేసిన తర్వాత అందులో మీ పాత్ర ఎంత? నేను ఎప్పుడు ఒకటి కళ్యాణ్ గారిని ఐ హ్యావ్ టు రెస్పెక్ట్ హిమ్ ఫర్ దాట్. హీ నోస్ హూమ్ టు బ్రింగ్ ఇన్ ఫర్ వాట్. సో ఎప్పుడు పొలిటికల్ కానీ ఆ జోన్లో నన్ను ఎప్పుడు ఇన్వాల్వ్ చేయలేదు కళ్యాణ్ గారు. ఓకే. ఇట్ వాజ్ మోర్ ఆన్ అ పర్సనల్ ఫ్రంట్ అండ్ ఆన్ సినిమా. సో అక్కడ హీ వాజ్ ఆల్వేస్ వెరీ క్లియర్ అండ్ హీ హ్యాడ్ వేరియస్ పీపుల్ ఫర్ వేరియస్ థింగ్స్. సో మీ ముగ్గురు కామన్ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో త్రివిక్రమ్ గారు, పవన్ కళ్యాణ్ గారు. సరే, పవన్ కళ్యాణ్ గారు ఎలాగో వేరే రూట్లో వెళ్తున్నారు. ఇప్పుడు త్రివిక్రమ్ గారు ఫిల్మ్స్లోనే ఉన్నారు అండ్ ఆయనతో మీ ఫ్రెండ్షిప్ ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? త్రివిక్రమ్ గారితో ఆల్వేస్ ఇట్ హెస్ బీన్ అ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ అండి. హీ హ్యాస్ అన్ అప్రోచ్ టు థింగ్స్. కళ్యాణ్ గారు పిలిస్తే అత్తారింటి దారి టైం వాళ్ళు స్విట్జర్లాండ్లో, ఇటలీలో వాళ్ళు సాంగ్స్ చేస్తున్నప్పుడు కూడా ఐ స్పెంట్ అ లాట్ ఆఫ్ టైమ్ అండ్ ఐ కుడ్ సీ దట్ ఒక ఐడియా కానీ ఒక స్టోరీ పాయింట్ కానీ ఒక సీన్ కానీ వెన్ హీ డిస్క్రైబ్స్ హీ కెన్ క్యాప్చర్ ద ఇమాజినేషన్ ఆఫ్ ద పీపుల్ హు ఆర్ లిస్నింగ్ టు హిమ్. And Trivikram Garlo a clarity undi and he knows the craft of filmmaking. So it's and as a person he's a very enjoyable person to talk to. He has so much to tell, so much to share always that it's always an enjoyable conversation. Okay. ఆయన డైలాగ్స్ రాసేటప్పుడు అవి పవన్ కళ్యాణ్ గారి మూవీస్లో వింటున్నప్పుడు కూడా మాకు ఇంకా చాలా మోర్ ఫన్ ఉంటుంది. ఈవెన్ మహేష్ బాబు గారి మూవీస్లో కానీ అలాగా మీ మధ్య కాన్వర్సేషన్ జరిగేటప్పుడు కూడా ఎక్కువ ఫన్ జనరేట్ అవుతుందా? సీరియస్ థింగ్స్ ఉంటాయి? ఇట్ వాస్ ఆల్వేస్ ఫన్. ఓకే. సో పవన్ కళ్యాణ్ గారితో ఒక మాటలో చెప్పాలంటే మీ బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఏది, ఏమని చెప్తారు? మల్టిపుల్ ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయండి. బెస్ట్ ఎక్స్పీరియన్స్ అంటే ఐ మీన్ సర్టన్ థింగ్స్ కళ్యాణ్ గారి కొన్ని మూమెంట్స్ చెప్పిన మాటలు కానీ ఏదైనా ఐ మీన్ సంబడి వాజ్ very established, very known in business person. వాళ్ళ తరఫున ఎవరో they wanted to come and meet him because next day వాళ్ళు అబ్రాడ్ వెళ్ళిపోతున్నారు. సో ఒకసారి కలిసి వెళ్తారు అండ్ హీఈస్ అ ఫ్యాన్ ఆఫ్ కళ్యాణ్. బట్ టైం లేదు, 24 hours వాళ్ళు ట్రావెల్ అవుతున్నారు, ఒకసారి వచ్చి కలుస్తారంటే నాకు గుర్తుంది కళ్యాణ్ గారు చెప్పింది, సో డూ యూ సీ దట్ బాయ్ స్టాండింగ్ అవుట్ సైడ్ ది ఆఫీస్. I mean, even he wants to meet me when I keep away from my fans. When I keep away from him, I'll keep away from anyone. It's not different with anyone. So certain things I think Kalyan and aa cheptunappudu kuda adedo goppa cheppinatlu undadu Kalyan daggara. I mean that's him. Very common. And he's equal to everyone. Those are things I learn and I see and I enjoy when I do my journey with Kalyan. మరి అంత మంచి వ్యక్తికి రావాల్సిన ఫలితం వచ్చిందా? రాలేదు కదా. మీరు ఫీల్ అయ్యారా విషయంలో? అంటే ఈ పార్టీ పెట్టి దాంట్లో ఇలా ఫెయిల్ అయిన టైంలో అంటే నేను ఐ డోంట్ నో హౌ టు ఎక్స్ప్లెయిన్. ఓకే, ఐ మీన్ చెప్పడానికి అది విక్టరీ ఆర్ ఫెయిలియర్ అని ఉండొచ్చు కానీ I don't know how to say this. Very little of this touches Kalyan garu. He basically travels in a different zone. And he victories or defeats ఆయన ఇష్టం అయింది, ఆయన ఫ్లోలో ఆయన ఉంటారు. కాకపోతే మీ వరకు ఆయన గురించి ఆలోచించినప్పుడు ఆయన మీకు ఒక హీరోగా ఉంటే ఇష్టమా, మూవీస్లో పొలిటీషియన్గా ఉంటే ఇష్టమా? నాకు ఐ లైక్ కళ్యాణ్ గారు యాజ్ అ పర్సనాలిటీ అండ్ నేనంత ఐ మీన్ ఐ విల్ గో విత్ హిస్ ఫ్లో. నా థాట్స్ ఐ వుడెంట్ వాంట్ ఇంపోజ్ ఆన్ హిమ్. ఐ లవ్ హిమ్ యాజ్ అ హీరో.
I loved him when he gave the first speech for Janasena. ఆ రోజు before he went on stage and spoke, I was really worried, I was concerned. అంటే ఎప్పుడు నేను చూడలేదు ఒక పొలిటికల్ ప్లాట్ఫామ్లో ఆయన మాట్లాడుతూ. ఓకే. బట్ ఆ రోజు the way he carried himself, the way he delivered a speech, even today I remember. I think the best thing with Kalyan Garu is to leave him to do his journey. ఓకే. మనం డిసైడ్ చేయకుండా I think we should leave him to do his journey. పవన్ కళ్యాణ్ గారికి కొంచెం తిక్కు ఉంది అంటారు, ఇంతకీ ఆ తిక్కకి లెక్క ఉందా లేదా? I think తిక్క ఉందా లేదా I wouldn't want to comment, but ఉంటే that adds to his personality. అంతే. సో ఇప్పుడు కరెంట్ ప్రాజెక్ట్స్ ఏం నడుస్తున్నాయి, నెక్స్ట్ ఏం రాబోతున్నాయి, దాని గురించి డీటెయిల్స్ చెప్తారా? ఇప్పుడు సునీల్ నారంగ్, మన ఏషియన్ ఫిల్మ్ సునీల్ నారంగ్ గారితో రామ్మోహన్ గారితో, ఫార్మర్ తెలంగాణ FDC చైర్మన్ రామ్మోహన్ గారు, సునీల్ నారంగ్, నేను, మేము ముగ్గురం కలిసి వీ డూయింగ్ అ ఫిల్మ్ విత్ నాగేశ్వరి గారు. ఓకే. సో నాగేశ్వరి దట్ ప్రాజెక్ట్ ఇస్ షేప్డ్ అవుట్ వెరీ వెల్ అండి. కోవిడ్ వలన వీ స్టాప్డ్ ఎవ్రీథింగ్. Maybe once that is done, we will. అది ఏ టైప్ ఆఫ్ ప్రాజెక్ట్ ఏమన్నా రివీల్ చేస్తారా? It's about a sportsman, ఒక ఆర్చర్. ఓకే. సో అందుకే ఆయన బాడీ బిల్డింగ్ అది చేస్తున్నట్లున్నారు. ఇది కూడా ఒక స్ట్రాంగ్ కారణమే. ఓకే. ఈవెన్ అదర్వైజ్ ఐ థింక్ నాగేశ్వరి యొక్క ప్యాషన్ ఉంది, అండ్ ఐఎమ్ particularly very impressed with the dedication with which Nageshwarya works. He is committed to, ఆయన ఏదైనా టాస్క్ తీసుకుంటే ఈజ్ వెరీ కమిటెడ్ and he enjoys the process. And ఇప్పుడు మాతో కలిసి when he's been interacting with the story settings కానీ discussions కానీ and involve అవుతారు పూర్తిగా, and he commits himself, which is always a pleasure. డైరెక్టర్ ఎవరండి? సంతోష్ అని. ఓకే. సంతోష్ దీని ముందు సుబ్రహ్మణ్యపురం అని ఫిల్మ్ చేశారు సుమంత్ గారితో, and Santosh has done a very good job. Kata and direction will be Santosh. సో ఆ ప్రాజెక్ట్ నడుస్తుంది. That is on the films front. On the web front, నేను మీతో చెప్పినట్లు మనం విక్రమ్ కుమార్ డైరెక్టర్ గారితో ఒక హారర్ సిరీస్ చేస్తున్నాం అమెజాన్ ప్లాట్ఫామ్ పైన. సోనీ లివ్తో ఒక బ్లాక్మెయిల్ బ్యాక్డ్రాప్ స్టోరీ చేస్తున్నాం. హాట్స్టార్తో ఒక మర్డర్ మిస్టరీ చేస్తున్నాం. విత్ ZEE5 it will be a murder thriller. So I'm happy that we have a good mix of creative people. Okay. And వాళ్ళ projects they're pursuing, and it's shaping out well. మరి మీకు పర్సనల్గా ఎలాంటి సినిమాలు నచ్చుతాయి, ఏ సినిమా ఇష్టం? I would prefer a nice comedy. Comedy. Okay. And action films also I like a lot. Action and comedy, but నేను ఎప్పుడు ఐ హావ్ నెవర్ సీన్ అ హారర్ ఫిల్మ్, బట్ నేను ఒక హారర్ సిరీస్ చేస్తున్నాను ఇప్పుడు. ఓకే. ఓహో. ఓకే. ఇప్పుడు ప్రజెంట్ అయితే మనకి కరోనా ఎప్పుడు ఎగ్జిట్ అవుతుందో తెలియని పరిస్థితి. సో థియేటర్కి సంబంధించి మూవీస్ మనం ఎప్పుడు చూడొచ్చు థియేటర్స్లో అనేది మీకు ఏదైనా అంచనా ఉందా? అంటే అంత డెఫినెటివ్గా ఎవరు చెప్పలేరు, బట్ ఐ థింక్ ఇట్ విల్ టేక్ టైమ్ అండి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఐ థింక్ సినిమా might take a little more time to open, but na strong belief whenever the theaters open, I think the magic will be back. People love cinema, and our community viewing, andar cults choose our experience is something that I think will definitely come back with double the force when idanni clear ayin tarvata. I'm sure we will see good times. Okay. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పటి వరకు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న మా స్టార్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మీ జర్నీ గురించి, అలాగే మూవీస్కి సంబంధించి ఇప్పుడు OTT ప్లాట్ఫామ్స్లో ఎలా ఉండబోతుంది అని, ఇంకా చిన్న చిన్న వాళ్ళకి కూడా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది కాబట్టి OTT అనేది. సో అందరికీ సక్సెస్ రావాలని కోరుకుంటున్నాము. మాతో మీ ఎక్స్పీరియన్సెస్ అన్నీ కూడా షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ.